సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజ్యాంగాన్ని పరిరక్షించే కూటమి ఇండియా కూటమి, మరోపక్క రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యపరుస్తూ ఉన్న కూటమి ఎన్డీఏ కూటమి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ప్రస్తావించకుండా ఆంధ్ర రాష్ట్రంలోని ఓట్లు అభ్యర్థించినందుకు వస్తున్న ఈ ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు మొన్న అనకాపల్లి విచ్చేసి అనకాపల్లి కానీ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ ఏమి హామీలు ఇవ్వకుండా వెనక్కి వెళ్లడం జరిగింది అని ముఖ్యంగా మాట్లాడింది. ఆంధ్ర రాష్ట్రంలోని 5,000 కిలోమీటర్లు జాతీయ రహదారి నిర్మించామన్నారు మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రంలోని 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారి ఎక్కడుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఏమి రాయ్పూర్ టు విశాఖపట్నం అంటున్నారు. ఛత్తీస్గఢ్ లో ఉన్న జాతీయ రహదారి ఆంధ్ర ఖాతాలో వేస్తున్నారా? ఔరా నుంచి చెన్నై అంటున్నారు. ఒరిస్సాలో ఉన్న జాతీయ రహదారిని ఆంధ్ర ఖాతాలో వేస్తున్నారా? మోడీ గారు పూర్తి దీంతో వచ్చారా లేదా? విశాఖపట్నంకి రైల్వే జోన్ మేము కేటాయించాం కానీ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదని చెప్పారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే మేము భూమి కేటాయించాం కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని వీళ్ళు చెప్తున్నారు. ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. మోడీ గారు మీ ప్రధానమంత్రి కార్యాలయం రైల్వే శాఖతోటి సంబంధం ఉందా లేదా? పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడికి వచ్చారా లేదా? కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మోడీ గారు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్లారు. నిజంగా వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కరెక్ట్ అయితే ఎందుకు ప్రస్తావించలేదు? విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించేది ఇండియా కూటమిలో ఉన్న సభ్యులే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మోడీ గారు ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. ఎలాగా? ఏం హామీ ఇచ్చెళ్లారు? బల్క్ డ్రగ్ పార్క్ కి 1000 కోట్లు అని అన్నారు. 1000 కోట్లు ఇచ్చారా? ఇస్తారా? ఏంటి ఒక క్లారిటీ లేకుండా ఇక్కడ చెప్పి వెళ్ళిపోయారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం చూస్తే వారికి ఏం పట్టినట్లేదు. నైతిక విలువలు లేకుండా బీజేపీ ఇక్కడ వస్తే చిత్తశుద్ధి లేని చంద్రబాబు నాయుడు గారు 2019లో ఈ మోడీ గారు ప్రధానమంత్రికి అర్హుడు కాదని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి వాళ్ళ నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారని మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు తుంపాల్ షుగర్ ఫ్యాక్టరీ ఆదుకుంటామని హామీ ఇచ్చి వెళ్లారు. తుంపాల్ షుగర్ ఫ్యాక్టరీ ఆదుకోవడం కాదు కదా, మూసివేసి లిక్విడేషన్కి వెళ్లిన ఘనత ఈ వైసీపీ పార్టీదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లాలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు నిర్మించలేదు, బ్రిడ్జిలు పడిపోయాయి, బ్రిడ్జిలు నిర్మించలేదు, అభివృద్ధి కుంటుపడుతుంది. వాళ్ళ దృష్టి అంతా లెక్కల మీదే ఉంది. ఈ కల్తీ మద్యం తయారు చేసి చాలా మందిని పొట్టను పెట్టుకున్నారు. దానికి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ దృష్టి అంతా ల్యాండ్ లిక్కర్ మైన్స్ అనే స్కామ్ మీదే నడిచింది 5 సంవత్సరాల నుంచి. గత 5 సంవత్సరాల నుంచి 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. దానికోసం ప్రశ్నిస్తే గవర్నమెంట్ ఆఫీషియల్స్ పెంచారని చెప్తారా? ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.
మోడీ గారు చూస్తే రైతు వెన్ను విరిచారు. రైతుకి కనీస మద్దతు ధర లేదు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. అటు ఎన్డీఏ కూటమి కానీ ఇటు వైసీపీ ప్రభుత్వం కానీ వాళ్ళు విశ్వసించట్లేదు. ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకి మంచి రోజులు వస్తాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి ఇక్కడ వలస వచ్చిన వ్యక్తి వాషింగ్ మిషన్ నుంచి బయటకు తీసి ఇక్కడ పంపించారు మోడీ గారు. గతంలోని చంద్రబాబు నాయుడు గారు అత్యంత సన్నిహితంగా ఉన్న సీఎం రమేష్ గారు బ్యాంకులను కొల్లగొట్టిన తర్వాత మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే వాషింగ్ మిషన్లు వేసి తీసి ఇప్పుడు అనకాపల్లి పంపించారు. అనకాపల్లి మీద ఆయనకి ఏం ప్రేమ లేదు. అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక వనరుల మీద ఆయనకి దృష్టి ఉంది కానీ అనకాపల్లి ప్రజల మీద ప్రేమ లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. చక్కెర కర్మాగారం కోసం అడిగితే ఇథనాల్ ఫ్యాక్టరీలు తెరుస్తామని చెప్తున్నారు. సీఎం రమేష్ గారు మేము డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాం. ఇథనాల్ ఫ్యాక్టరీలు ఇక్కడ వస్తే భూగర్భ జలాలు పాడైపోతాయి. తెలంగాణలో నారాయణపేటలోని ఉద్యమాలు చేస్తున్నారు వద్దని. ఆహార భద్రత కోల్పోతాం. మనకున్న బియ్యం కానీ ఎంతో అక్కడ ఇథనాల్ తయారు చేయడానికి వాడుకుంటారు. మన ఆహార భద్రత పోతుంది. కొన్ని ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా మనకి ఉపయోగపడుతుంది. పెట్రోల్ అంటే కాదు, మద్యం తయారు చేయడానికి వాడతారు. ఇది ఇక్కడ చూస్తే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని కోస్టల్ ఏరియా ఉంది. కోస్టల్ ఏరియాలోని పెట్రోలియం మీద కన్నేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఏమీ ప్రస్తావించట్లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం మేధావులతో కూర్చొని అన్ని వర్గాల వ్యక్తులతో కూర్చొని ఎంతో ప్రణాళికబద్ధంగా రూపొందించిన ఈ మేనిఫెస్టో దాంట్లో ముఖ్యమైనది మహిళా భరోసా. మహాలక్ష్మి అనే స్కీమ్తో సంవత్సరానికి ప్రతి పేద కుటుంబంలో ఉన్న మహిళకి ₹1,00,000 కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని హామీ ఇస్తున్నాం. అంటే నెలకి ₹8,333 1వ తారీఖున ఆ మహిళ ఖాతాలో జమ అవుతుంది. అది కాకుండా రైతు భరోసా, రైతుకి ఇచ్చిన హామీ ఏంటంటే 2 లక్షల రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో రైతుకి నడ్డు విరిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కనీస మద్దతు ధర. ప్రతి రైతు వారి పెట్టుబడికి 50% లాభంతో కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర ఇస్తుందని హామీ ఇస్తూ చట్టంలో పొందుపరుస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.